చెప్తే నీకు ఇట్రా చలో చలో आओ గ్రాండ్ మీట్ చెప్తే రండి అందరు లోపలికి వచ్చేసి అందరూ సో మేము ఇక్కడ దాకా రావాల్సిన పరిస్థితి వచ్చింది. కీర్తి అక్కడే ఉంది, రాహుల్ కూడా అక్కడే ఉన్నాడు. సుహాసిని ఈ పాపనా? సర్వన నీ ఫ్యామిలీ, తుపాకుల ధన నీ ఫ్యామిలీ. ఓకే, అజిత్ సత్తివెట్టి అజిత్. అమ్మ నువ్వు నీ పేరు ఎలమా నువ్వా? అరవింద్ నీ పిల్లడా? శివయ్య చిన్న కుమార్తె, తుపాకి శివయ్య చిన్న కుమార్తె. రికార్డ్ చేసి లేబర్ ఆఫీస్కి కూడా అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని అక్కడి నుంచి అక్కడికి మన రెస్క్యూ హోమ్కి పంపించారు. మీకు దొరుకుతాయి ఎవరు ఇల్లంతా? మీ డబ్బులు, మీ వస్తువులు, మీ బట్టలు, మీ డాక్యుమెంట్స్ ఏమున్నా కానీ మేము తెప్పిస్తాము. మీరు బయటికి రావాల్సిన వాళ్ళు రావచ్చు. ఇమ్మీడియట్ గా మిమ్మల్ని మేము ఇళ్ళకి పంపిస్తాము, మీ సామాన్లతో సహా. డెలివరీ ఇక్కడే అయితే తిడతారా, రిటర్న్ చేస్తారట. అమ్మ ఏమన్నారమ్మా నేను? ఎన్ని బూతు మాటలు తిట్టారు? ఏం తిట్టారు? చెప్పు, పర్లేదమ్మా చెప్పండి, అందరికి తెలియదు. కుక్కలు దింగిస్తాయి, కింద పండేస్తాను. నీ పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారమ్మా? అమ్మ నీ పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు? ఇక్కడే పని చేస్తున్నాడా? చూడనిస్తున్నారా నిన్ను? ఇంకా మిమ్మల్ని అందరినీ మీ పిల్లల్ని రూమ్ లో పెట్టి తాళం వేసేస్తారా? అది పిల్లకాయలందరూ ఇందులో పడుకుంటారు. వాళ్ళ పక్కన ఎవరు పడుకుంటారు? పిల్లలందరినీ రూమ్ లో పెట్టి తాళం వేసేస్తారా? గాలి కొట్టదు, ఏం కొడుతుంది? మా కాడ గాలి కొడితే పూర్తి పడిపోయే కానీ అట్ట అయిపోయింది. స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి దగ్గర నుంచి మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఏమనంటే ఈ దేగాన్ విలేజ్ దగ్గర ఇటుక బట్టీలలో చాలామంది బాండెడ్ లేబర్స్ని తీసుకొచ్చి బలవంతంగా పనిచేస్తున్నారని, వారిని తెల్లవారుజామున ఉదయం 3 కాడ నుంచి రాత్రి 11 వరకు ఎటువంటి రెస్ట్ ఇవ్వకుండా కూడా వాళ్ళని పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి ప్రైమరీ వసతులు కూడా కల్పించలేదు అని, వాళ్ళకి ఈ లేబర్ ఛార్జెస్ కూడా చాలా మీగర్గా ఇస్తున్నారని, వాళ్ళు ఎటువంటి కండిషన్స్ కూడా లేబర్ కండిషన్స్ కూడా పాటించడం లేదని,
వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి ఇక్కడి నుంచి దాదాపు పారిపోయాడని అనుకోవచ్చు. పారిపోయి మన హైదరాబాద్ లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించడం జరిగింది. అక్కడి నుంచి వారు వీడియో స్టేట్మెంట్ రికార్డ్ చేసి అక్కడి నుంచి వారు నాకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎంతమంది అయితే బాండెడ్ లేబర్ ఉన్నారో వాళ్ళందరినీ రెస్క్యూ చేసి వాళ్ళందరికీ కూడా ఈ బాండెడ్ లేబర్ ఫ్రీ సర్టిఫికేట్స్ ఇప్పించి వాళ్ళ ఓనర్స్ దగ్గర నుంచి ఎంతైతే ఎన్ని రోజులు పనిచేశారో అన్ని రోజులకు లెక్క కట్టి వాళ్ళకి రావాల్సినటువంటి అమౌంట్స్ ఇప్పించి వాళ్ళకి కాంపన్సేషన్ కూడా ఇప్పించమని మాకు డైరెక్షన్స్ వచ్చింది. కాబట్టి ఈరోజు ఇమ్మీడియట్గా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే మాకు కంప్లైంట్ వచ్చిందో అవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా నిజాలన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు చాలా అనారోగ్యంతో చూడడానికి పడిపోయేలాగా ఉన్నారు. ఇక్కడ ఉండడానికి కూడా సరైన వసతి లేదు. ఈ ఇనుప రేకుల మధ్యలో ఇప్పుడు మీకు తెలుసు నిజామాబాద్లో 46 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు రన్ అవుతూ ఉన్నాయి. వాళ్ళకి ఎటువంటి మినిమం ఉండడానికి కూడా సౌకర్యాలు కల్పించకుండా, ఎటువంటి లేబర్ రికార్డ్స్ మెయింటైన్ చేయకుండా, లేబర్ లైసెన్స్ లేకుండా వీళ్ళందరినీ ఒక బాండెడ్ లేబర్ లాగా ఇక్కడ బంధించి వీళ్ళతోటి వర్కింగ్ టైమింగ్స్ కూడా లేకుండా పనిచేయించడం జరుగుతూ ఉంది. దాదాపుగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇటుక బట్టీలలో మొత్తం 1000 మంది బాండెడ్ లేబర్ ఉన్నట్టుగా మాకు సమాచారం అందింది. మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చాము. ఇక్కడి నుంచి మళ్ళీ 2-3 ఇటుక బట్టీలను మేము వెళ్ళి అక్కడున్న వాళ్ళని కూడా రెస్క్యూ చేయడానికి వెళ్తున్నాము. వీళ్ళందరినీ కూడా ఇమీడియట్గా రెస్క్యూ చేసి వాళ్ళని షెల్టర్ హోమ్కి తరలించి తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించి వారికి కావాల్సిన కాంపన్సేషన్, రావాల్సిన నష్టపరిహారాలు అన్నీ ఇప్పించి వారిని ఇక్కడి నుంచి వారి సొంత ఇళ్లకు తరలించేదానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. నా పేరు బాబు మాది నెల్లూరు సర్వపల్లి ఇస్తపాలెం వాడుగుంట్లో ఉన్నాము. రమణయ్య మేస్త్రి అని నన్ను పిలుచుకొచ్చాను పనికి. మీకు నెలకి వస్తుంది. నెలకి మీకు 30,000 దాకా 36,000 దాకా మీకు జీతాలు వస్తాయి. మీ కష్టాలు తీరిపోతుంది. వాడుగుంట్లో ఉండదు. మీరు సొంతంగా మీ జాగా కట్టుకొని మీరు సొంతంగా నిమ్మతిగా ఉండొచ్చు. సంవత్సరం పని చేశారంటే మీ జీవితాలు మారిపోతుంది అని రమణయ్య మేస్త్రి చెప్పిన వల్ల సరే సార్ మాకు కొద్దిగా బాకీ ఉన్నాయంటే ఆ బాకీ నేను అడిగేస్తాను అని చెప్పి తెలుసుకొచ్చాడు సార్. తెలుసుకొచ్చి వదిలే బాధ్యత ఒకటి అయింది. తర్వాత వచ్చి మేము ఫుడ్ తిన్నామా, మేము కష్టపడామా, మమ్మల్ని కొట్టాడా అని కొట్టితే మమ్మల్ని పట్టించుకోడు. పోయి చెప్పామంటే ఆయనకి ఎవరు చెప్తారు, ఎలా చెప్తాం మాకు తెలియదు. వెంటనే ఆయనకి ఫోన్ వస్తుంది. ఫోన్ పోతే ఆయన వచ్చి ఏం చేస్తారంటే ఒక్కొక్కరు కొట్టినట్టు కొడతారు. అలా కూడా మగాడు చాలా కొడతాడు. నరికేస్తాను ఒక్కొక్కరు నరికేస్తాను అనేటప్పుడు కిరణ్ రెడ్డి చెప్తారు. నేను అడిగామంటే మాకు నోటు తెలిసిన కనీసం మాట్లాడకుండా మాకు వాయిపేడు. అలా చేసేటప్పుడు మాకు భయాలు ఎక్కువైపోయాయి. అంటే ఇది చూసి ఇక్కడ నుంచి ఒక కష్టాలను బట్టి చేస్తే చాలా జనం కష్టపడుతున్నారు. అయితే చెప్పేదానికి భయపడుతున్నాను. ఆయనకి భయపడి మనం లేదు ఒక 10 సంవత్సరాలు పనిచేసి ఉంటే కూడా నేను ఒక్క నెలే పనిచేసినాను అని లెక్కతో ఆయన భయపడి మాట్లాడుతున్నాం. సరే నా బాధ ఎవరు చెప్పుకోవాలనేసి ఎవరైనా అధికారులు వస్తారు. అధికారులు పోయినామంటే అధికారులు అయిన మాట మీరు సంబంధిత లోకల్ పోలీసులకు కానీ ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చారా? మేము పోను సార్. లోకల్ పోలీసుకి వచ్చారు సార్, ముగ్గురు వచ్చారు సార్ ఆర్మూర్ నుంచి. వాళ్ళకి చెప్తామనేసి నేను వీళ్ళు భయపడితే నేను వచ్చిన ధైర్యంగా చెప్తాము. అధికారులు వచ్చాను చేయాలనుకుని చెప్తాను. వచ్చేటప్పుడు వాళ్ళు మమ్మల్ని వచ్చి ఒక రకంగా బెరిచెంబరి మాట్లాడేటప్పుడు నాకు ఆ మాట చెప్పలేదు. అంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళు కావాలా అనేసి నేను అట్లా లేదు సార్ నేను చేసుకుంటాను సార్. మీరు పని చేయలేదంటే మీ మక్కల నుంచి ఇరగదాంటాను అనేసి మా పేర్లు ఒక బాండ్ ఒకటి ఇచ్చాడు. ఆ బాండ్లు ఏమీ లేదు, అప్పులు రాసి నేను సంతకాలు పెట్టలేదంటే మీ జీవితాలు మార్చేస్తాను, మీరు రకాలైపోతుంది, ఒక్కొక్కరిని పూర్తి చేస్తాను బెదిరించాడు సార్. కిరణ్ రెడ్డి ఇచ్చాడు. అప్పుడు ఆ సార్ ఉన్నారు. మా ఫోన్ నెంబర్లు ఉన్నారు. మా ఫోన్ నెంబర్లు, మా సెల్ ఫోన్ నెంబర్లు, మా సెల్లులు, బండి ట్రాక్టర్ లైసెన్స్ మొత్తం పెరుకునేసాను సార్. పెరుకున్న తర్వాత ఏంటి పెరుకునేస్తాను అనేది నన్ను కొట్టాడు సార్. పని చేయకుండా కాలు మీద పెట్టి కాలు దెబ్బతగింది సార్. ఇంకా కూడా హాస్పిటల్కి స్కానింగ్ అయిపోయింది. అప్పుడు కొట్టి లేచి మర్యాద పని చేయలేను, కాలు కూర్చోలేదు, పని చేస్తుంటే మళ్ళీ వచ్చి కరెక్ట్ ఇచ్చేస్తాను కాలు అనేసి చెప్పాడు సార్. ఒక నెల అవుతుంది సార్. వచ్చి ఒక ముసలావి చనిపోయింది. ఎంతమంది చనిపోయినారు? నలుగురు సార్. లేబర్లే. ఒక ఆయన వచ్చి కొట్టిన వల్ల భయపడి మందు చేశారు సార్. ఆయన చనిపోయారు. ఆయన పురుషులు కూడా మనకు తెలియదు. వాళ్ళని ఎక్కడ పంపించారు? వారు ఇంకా కూడా తెలియదు. ఎక్కడ పంపించారు ఇంకా కూడా తెలియదు. చెప్పలేదు సార్. వాళ్ళ సొంత ఊరికి కానీ పంపించినట్టు మనం తెలియదు సార్. చెప్పలేను. ఇదంతా ఇటు తర్వాత అనేసి అందరూ భయపడి ఆయన ఏమంటే అదే ఇట్లా మాట. ఆయన మాట మనకి ఇచ్చి మాట అంటే ఆడాచూడు, మగాచూడు, పెట్టాచూడు చెప్పలేదు. ఇప్పుడు ఎన్ని క్యాంపులు ఉన్నాయి?
ఇక్కడ అయింది 2 క్యాంపులు సార్. ఏమేమి ఎవరెవరు ఓనర్లు ఎవరెవరు? తిరుపతి రెడ్డి ఒకటి, ఆ. కిరణ్ రెడ్డి ఒకటి. ఆయన కొడుకు పేరు వచ్చి తిరుపతి కొడుకు పేరు వచ్చి అర్జున కొనకాసరాజు. మల్లికార్జున్. 3 సార్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళేనా మీకు ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా చూడాలంటే? ఏమి ఇస్తే ₹1 ఇస్తాడు మాదే లెక్క, ₹1 ఇస్తాడు మా లెక్క. మాకు జీతాలు కూడా ఏమి నెలకు జీతాలు ఇచ్చారా? అంత లేదు సార్. చిలుపు రాసి సీట్ రాయిస్తారు. 10,000 రాయికి వస్తే ఒక 500 600 ఇస్తారు సార్. సీట్ రాస్తారు చేతులు. ఇష్టం అని అడిగినామంటే లేదు. ఎందుకు ఏం నీకు జబ్బు, బట్టలు కావాలా నేను తెస్తాను, గుడ్లు కావాలి నేను తెస్తాను, నీ ఒళ్ళు వాళ్ళ డాక్టర్ రప్పిస్తాను అంతే సార్. అక్కడ నుంచి అడిగినామంటే అక్కడ మనకు తెలియకుండా పోయినామంటే ఊళ్ళో వాళ్ళు ఫోన్ చేసి చెప్పారంటే పట్టుకొచ్చి వాళ్ళు పట్టాలి సార్. సార్ ఎవరు కంప్లీట్ చేసి? నేను స్టేట్గా హైకోర్టు పోయినా సార్. హైకోర్టు పోయేసి మా బాధ చెప్పి తెలిసి జరిగేదంతా ఇచ్చినాను సార్. ఆయన చూశాడు, చూసి మాట నేను చెప్తాను, ఈ వీడియో కూడా చెప్తాను. అయితే అక్కడ నమ్మి నేను చెప్పలేకపోతే నేను భయపడి వచ్చాను సార్. అంటే ఎవరు నమ్మాలి ఎవరు నమ్మాలని మనకు వేరే కాలేదు. నేను వచ్చి నేను 10 మంది ఉన్నాం కూడా నాకు నమ్మకం వచ్చింది. నేను చెప్తున్నాను సార్. ఎక్కడ పోతే నేను చెప్పాను. నా గురించి వచ్చి 100 మంది 1000 మంది బతికితే నాకు సంతోషం. నేను చచ్చిపోతే చచ్చిపోతాను సార్. ఈ 3 క్యాంపులో కలిసి ఎంతమంది ఉన్నారు? మీ క్యాంపులో కలిసి 1000 మంది దాకా పిల్లలతో కలిపి. పిల్లలతో పని చేపిస్తాడా? పిల్లలతో 13 సంవత్సరాలు అందరూ పని చేపిస్తారు. 13 సంవత్సరాలు కింద ఒక 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉంటే పట్టించుకోరు. వచ్చి పనుకోవాలా, పనుకోకపోతే మేస్త్రం కొడతాది, కొట్టు లాక్ వస్తుంది. ఎందుకు పనుకోలేదంటాడు. మనం ఏమని చెప్తే సమాధానం మనకి భయపడుతుంది.